మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లైన కొన్నాళ్లకి 2 పిల్లలు కూడా జన్మించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీరి సంసారం సాఫీగా సాగుతూ వచ్చింది. కానీ అతడి భార్య చేసిన ఓ చిన్న పొరపాటు కారణంగా ఆమె భర్త ఎవరూ ఊహించని కిరాతకానికి పాల్పడ్డాడు. అవును, భార్య తరచూ ఫోన్ మాట్లాడుతోందని ఘోరానికి ఒడిగట్టాడు. తాజాగా కర్ణాటకలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనంగా మారింది. ఇంతకు భర్త చేసిన ఆ దారుణమేంటి? వెన్నులో వణుకు పుట్టించేలా ఉన్న ఈ క్రైమ్ స్టోరీ వెనకాల అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. అది కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాలోని బ్రహ్మవరం ప్రాంతం. ఇక్కడే గణేష్ పూజారి, రేఖ అనే భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. వీరికి 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. భర్త స్థానికంగా ఉండే ఓ కంపెనీలో పనికి కుదరగా భార్య మాత్రం ఇంట్లోనే ఉంటూ ఇంటి పనులు చూసుకునేదే. అలా కొంతకాలానికి వీరికి 2 పిల్లలు జన్మించారు. పిల్లా పాపలను చూసుకుంటూ ఈ దంపతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. అంతా బాగానే ఉందనుకుంటున్న తరుణంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. భార్య తరచూ ఫోన్ మాట్లాడుతుండడాన్ని భర్త గణేష్ పూజారి గమనించాడు. ఇది కరెక్ట్ కాదని అనేక సార్లు మందలించాడు. పలుమార్లు గొడవలు కూడా అయ్యాయి. అయినా సరే భర్త మాటను లెక్క చేయని రేఖ అదే పనిగా తరచూ ఫోన్ మాట్లాడినట్లుగా సమాచారం. ఇక ఇదిలా ఉంటే ఇటీవల మరోసారి రేఖ ఫోన్ మాట్లాడుతుండటాన్ని గమనించిన భర్త గణేష్ ఆగ్రహానికి లోనయ్యాడు. కట్టలు తెంచుకునే కోపంతో మళ్ళీ ఇదేం పనంటూ భార్య నిలదీశాడు. ఇదే విషయంపై భార్యాభర్తలు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేశంలో ఊగిపోయిన గణేష్ ఇంట్లో ఉన్న కొడవలితో భార్య రేఖపై అతి కిరాతకంగా దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ మహిళ రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆ మహిళను చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు ఆ మహిళ అప్పటికే మృతి చెందిందనే నిర్ధారణకొచ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడు గణేష్ ను అరెస్ట్ చేశారు. రేఖ మృతితో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తల్లి మృతి చెందటం, తండ్రి జైలుకెళ్లటంతో పిల్లలిద్దరూ అనాథలయ్యారు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.